నాన్న సూర్య సార్, మనం వెతుకుతున్న డేవిడ్ వీడే. వీడి ఫోటో ఎన్సీఆర్బికి పంపించి గెట్ ఆల్ ద డీటెయిల్స్ రైట్ నౌ. అరే డేవిడ్, నాకు బేసిక్ గా పేషెన్స్ లెవెల్ బాగా తక్కువ. డబ్బు ఎక్కడ ఉందో చెప్పు చెప్పు. ఆ క్యాష్ ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు సార్. When it comes to money, I am a monster. అవును సార్, ఈజ్ అ బ్లడీ మాన్స్టర్. డబ్బు కోసం నా ఫ్యామిలీ చంపేశాడు. వాడి పేరు డేవిడ్ అని తప్ప నాకింకేం తెలీదు. కోర్టు దగ్గరకు వచ్చి నన్ను ఇప్పుడు చంపాలనుకున్నది కూడా వాడే సార్. పుట్టుపడితే క్యాష్ కౌంట్ చేసేటప్పుడు, బోన్స్ బ్రేక్ చేసేటప్పుడు ఆ సౌండ్ భలే ఉంటుంది కదా. అరే ఇప్పటికి 3 ఎరిగాయరా, ఇంకా 203 ఉన్నాయి. నాకు తెలిసింది ఇంతే సార్. జైల్లో గాంధీ కూడా ఇదే చెప్పాను సార్. ఇంతకు మించి నాకే తెలియదు సార్. చెప్తాను. మీరు అడిగిన క్యాష్. Yeah, just look at this. Did you see that? ఈ గేమ్ లో గోల్డ్ మెడలిస్ట్ తో గేమ్సా? తోలు మొత్తం తీసి వాటి పక్కనే ఎలాడగడతా. గేమ్స్ ఏంటి? నువ్వు అడిగిన క్యాష్ నీకు చూపించాను కదా. మెటల్ డిటెక్టర్ లాగా ఇక్కడ మనీ డిటెక్టర్ ఉంటుంది. డబ్బు దగ్గరికి రాగానే ఇక్కడ బీప్ బీప్ అంటది. ఇది మొత్తం ఫేక్ కరెన్సీ. వాట్ నాన్ సెన్స్. ఫేక్ కరెన్సీ కాల్ చేసా, రియల్ కరెన్సీ తీసుకొచ్చేసాం కదా. హలో హలో హలో, ఆ నోటు మీద ఉన్న గాంధీకి తెలియకపోవచ్చు, కానీ అది ఒరిజినల్ కాదో ఈ గాంధీకి తెలిసిపోద్ది. అయితే అసలు కరెన్సీ ఏమైనట్టు? హౌ డు ఐ నో దట్? వాడు చెప్పినట్టే రాజశేఖర్ మనీ హౌస్ నుంచి తీసుకెళ్తున్న డబ్బుని కొట్టేసి ఫేక్ కరెన్సీ కాల్ చేసాం. మరి ఇదంతా ఎవరు చేశారో, ఎలా చేశారో? హోల్డ్ 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 హోల్డ్. ఆ డబ్బు కాల్ చేసి అది కొట్టేయమని చెప్పింది ఎవరు? అతను ఎవరో తెలీదు. ఒకే ఒకసారి కలిసా ఇన్ ఆర్బిట్ మాల్ పార్కింగ్ లాట్ లో. ఆ 10,000 కోట్లు మొత్తం నీకే. గురుసింగంని సీఎం కాకుండా ఆపాలి అంతే. నాకు కావాల్సింది డబ్బు కాదు, రివెంజ్. ప్రతి స్టెప్ బై స్టెప్ నాకు గైడ్ చేశాడు. వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అసలు చిన్నింట్లో నుంచి బయటకు వచ్చింది ఫేక్ కరెన్సీ అన్నమాట. ఆ డేవిడ్ గడ్ బాస్ ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, కనీసం వాడి ఫోన్ నంబర్ కూడా లేదు. ఎలా పట్టుకుంటాం గాంధీ? Game over, Gandhi. I think we should take some other deal. షట్ అప్. ఆ డేవిడ్ వాళ్ళ బాస్ ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసానని చెప్పాడు? In Orbit Mall, parking lot. I think he said B25. ఇన్ ఆర్బిట్ మాల్ పార్కింగ్ లాట్ B25. షిట్ గాంధీ, బాబీ, there is a problem. మేము ఇనార్బిట్ మాల్ వచ్చి లోపే సిబిఐ వాళ్ళు వచ్చి ఫుటేజ్ తీసుకెళ్ళిపోయారంట. ఈ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఈ పాటికి దాని ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ కింద క్లాసిఫై చేసి సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో స్టోర్ చేస్తుంటారు. అంటే మనం లోపలికి వెళ్ళలేమా? వెళ్ళొచ్చు, కానీ రావడమే కొంచెం కష్టం. అది సిబిఐ హెడ్ క్వార్టర్స్, ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి కార్నర్ కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఏమన్నావు? కెమెరాస్ ఉంటాయి అన్నాను. దట్స్ ఇట్. ఫుటేజ్ దొరికేసినట్టే. ఎలా? వాళ్ళ ఫుటేజ్ మొత్తం చూడటానికే కదా తీసుకెళ్ళింది. అదే టైంలో మనం కూడా చూసేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా. వాళ్ళు చూసేది మనం ఎలా చూస్తాం? సీసీ కెమెరాస్ పడతాయి. అర్థమైంది, కానీ కెమెరాస్ ని హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. నెట్వర్క్ లేయర్ సెక్యూరిటీ బ్రీచ్ చేయడం చాలా కష్టం. నాట్ పాసిబుల్. పడితే ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. నువ్వు కూడా అలాగంటే ఎలాగా? ట్రై. ఫైన్. కెమెరా
కనెక్ట్ చేసిన స్విచ్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇట్స్ టేకింగ్ టైం. లెట్ మీ ట్రై ద రౌటర్. ఎస్ దేర్ యు గో. సార్ లాస్ట్ 30 days లో వాడు తిరిగిన ప్లేసెస్ ని ట్రాక్ చేసి సీసీటీవీ ఫుటేజ్ ని అబ్జర్వ్ చేసాం. ఇన్ఆర్బిట్ మాల్ ఫుటేజ్ కొంచెం సస్పీషియస్ గా ఉంది. ఒకసారి చూడండి సార్. ఓకే ప్లే. ఇన్ఆర్బిట్ మాల్ ఫుటేజ్ ప్లే చేస్తున్నాడు. హియర్ ఇట్ ఇస్ సార్. హే బాబీ, ఓటీటీ అనుకుంటే వీడు మన బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. లక్కీ. వెయిట్ వాడు ఫేస్ ని కెమెరాకు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. రివైండ్ ప్లే. రివైండ్ అగైన్. పాజ్. వీడియోలో చాలా స్మార్ట్ గా ఉన్నట్టున్నాడు. ఫేస్ కనిపించకుండా బాగానే మేనేజ్ చేస్తున్నాడు. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు? తెలియట్లేదు సార్. ఫైండ్ ఇట్ ఇమిడియట్లీ. 1 2 3 4 5 6 7. ఎస్ 7 seconds మాట్లాడాడు. సో అది ఇన్కమింగ్ కాల్. కొన్ని లక్షల మందికి కాల్స్ వచ్చి ఉంటాయి. అయితే ఏంటి? సండే ఈవినింగ్ ఫైండ్ ఇట్ ఇమిడియట్లీ. 7:23. వేల కాల్స్ వచ్చి ఉంటాయి గాంధీ. అలా ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. ఆ లొకేషన్ ఆ ఏరియా టవర్ ఇన్ఆర్బిట్ మాల్. అయితే 100-200 కాల్స్ ఈజీగా వచ్చుండొచ్చేమో. వాటిలో ఎగ్జాక్ట్ 7 seconds రన్ అయిన కాల్స్ ఎన్ని ఉంటాయి? వాడు కరెక్ట్ గా 7 seconds మాట్లాడాడు. గాంధీ కాల్ లిస్ట్. అందులో 7 seconds డ్యూరేషన్ కాల్స్ 4 ఉన్నాయి. ఒకటి అవుట్ గోయింగ్, 3 ఇన్కమింగ్. అప్ సర్కిల్ ద నంబర్స్. ఆ లాస్ట్ పేజ్ చూడు. చిన్ను, సీట్ బెల్ట్ ఇలా పెట్టుకోవాలి. సరే. హాయ్ పూజా, నైస్ డ్రెస్. హాయ్ చిన్ను. హాయ్. వాట్ ఇస్ దిస్ గాంధీ? నీకు మంచి న్యూస్ చెప్దామని రప్పించాను. ఇప్పుడు మన లవ్ స్టోరీకి ఎలాంటి టెన్షన్స్ పడక్కర్లేదు. ఏ ప్రాబ్లం లేకుండా మనం డెస్టినేషన్ వెడ్డింగ్ చేసేసుకోవచ్చు. వావ్! ఎందుకో తెలుసా? మీ నాన్న పోలీసోడు కాదు, దొంగనా పోలీసోడు. నౌ వి బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ బేబ్స్. మా నాన్న గురించి ఒక్క మాట మాట్లాడు. 9959602039. ఇది నీ నంబరేనా? దట్స్ మై అదర్ నంబర్. మా నాన్న యూజ్ చేస్తారు. ఎస్, ఐ న్యూ ఇట్. స్మాల్ క్యాండీ చిన్ను. బంగారం, చాక్లెట్స్, బిస్కెట్స్. చాందిని. హే క్యూరీ, లెట్స్ గో. కమ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ పాప వాళ్ళ అమ్మని చంపించింది, వాళ్ళ నాన్నని జైలుకి పంపించింది, ఆ 10,000 కోట్లు కొట్టేసింది నీ దొంగ బాబు. నోవే, మా నాన్న లాంటి వాడు కాదు. ఆహా, ఇంటికెళ్ళి చెక్ చేసుకో. అది ఎలా చేయాలో నీకు చాలా బాగా తెలుసు. చిన్ను డార్లింగ్, కమ్ 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 కమ్. యు లైక్ ద చాక్లెట్స్? యా. యా. నువ్వు వచ్చేంత వరకు పాప నాతోనే ఉంటుంది. నీ బాబు క్రిమినల్ కాదు అని ప్రూవ్ అయితే నేనే పాపని డోర్ డెలివరీ చేస్తాను. అదే నీ బాబు క్రిమినల్ అని కన్ఫర్మ్ అయితే ఆ క్యాష్ ఎక్కడ ఉందో చెప్పి పాపని తీసుకెళ్ళిపో. కమ్ సూన్, ఐఎమ్ గోనా మిస్ యూ. హే మై లవ్, మన లవ్ స్టోరీకి డీల్ కి ఎలాంటి సంబంధం లేదు. నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, కొంచెం సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నా. బట్ లవ్ లవ్వే, ప్యాకెట్ ప్యాకెటే. మై స్పెక్ట్స్. డాడీ, యా. మీ గ్లాసెస్. ఎస్, వీటి కోసం వెతుకుతున్నా. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ సార్. డబ్బు పంపించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? మీ ప్లాన్ ప్రకారమే ఆ 10,000 కోట్లు మీ అకౌంట్కి పంపించడానికి ప్రిపరేషన్ జరుగుతుంది సార్. గుడ్. ఇట్స్ టాప్ సీక్రెట్. జాగ్రత్త. చెప్పింది నిజమే. I want to meet you. రేపు మార్నింగ్ షార్ప్ 9:30 మహాత్మా ట్రస్ట్ బిల్డింగ్.
చిన్ను డార్లింగ్, నీ మూలంగా 10,000 కోట్లు వస్తున్నాయి. ఐ లవ్ యూ పార్ట్నర్, యు ఆర్ మై లక్కీ చామ్. నువ్వు నా బుజ్జి 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 పార్ట్నర్వి. చెప్పు, నీకెంత పార్ట్నర్షిప్ కావాలి? నాకు మా నాన్న కావాలి. చిన్ను సర్ప్రైజ్. థ్యాంక్ యూ నాన్న. ఇవి మా నాన్న ఇచ్చినవి. నా దగ్గర డబ్బులు లేవు. మీకు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారంట కదా. ఇవి తీసుకొని మా నాన్న నాకు తెచ్చి పెట్టండి అంకుల్. క్యాష్ ఎక్కడా? క్యాష్ లేదు, మొత్తం బిట్ కాయిన్స్ గా కన్వర్ట్ చేసేసారు. వర్చువల్ కరెన్సీ. వావ్! ప్రపంచంలో ఎక్కడైనా క్యాష్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక్క క్లిక్ తో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేవచ్చు. ఒక బిట్ కాయిన్ అంటే అప్రాక్సిమేట్లీ 35 lakhs. ఆ లెక్కన 10,000 కోట్లు అంటే దగ్గర దగ్గర 30,000 బిట్ కాయిన్స్. నువ్వు ఆ బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను ఆ పాపను ట్రాన్స్ఫర్ చేస్తా. ఆ తర్వాత మొత్తం హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్. డార్లింగ్, ఐ లవ్ హ్యాపీ ఎండింగ్స్. నీలాంటి క్రిమినల్ కి ఆ డబ్బు దక్కకూడదు. గాంధీ, ఎనాఫ్. అసలు గాంధీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆ డబ్బు గాంధీ 15 ఏళ్ల కల. ఇట్స్ హిస్ లైఫ్ అంబిషన్. చాందిని, నిజాయితీగా అంబిషన్ ఏంటో చెప్తే 1,000 కోట్లు ఇచ్చేస్తారంటే ఎప్పుడో చెప్పేవాడిగా. నేను కూడా నీలాగే సేమ్ టు సేమ్ ఐపీఎల్ ప్లేయర్ని. ఎవడెక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను. అదితి, ప్లీజ్, ఆ మనీ నాకు చాలా అవసరం. నీ చారిటీకి నాకు సంబంధం లేదని నీకు ముందే క్లారిటీ ఇచ్చాను. ఇన్ఫాక్ట్ నీకన్నా బాలసింగం ఎక్కువ ఇస్తానన్నాడు. యాక్చువల్లీ నిన్నేసిస్తే ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. గాంధీ, గాంధీ, గాంధీ.